ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. ఏంటి మరి పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ మారింది కదా. 10 సంవత్సరాలు చంద్రబాబు ఎదురులేదు. 10 సంవత్సరాలు వైసీపీ నాయకులే ఓ అమ్మో డబ్బులు ఇస్తున్నాడు, ఇంకా జగన్ గారు ఏడవస్తాడని అంటారు. అంత జరుగుతుంది అంటారు. 7,000 ఇచ్చిండు. 7,000 ఇచ్చారా? 5,000 పింఛన్ అసలు సర్వీస్ పింఛనే 4,000. జరిగిపోయిన కాలంలో కూడా నెలకి 5 రూపాయలు లెక్క 3,000 ఇచ్చిండు. 3 నెలలకి 3 నెలలకి ఎక్స్ట్రా అంటే లేదు. క్యాన్వాస్ తిరిగిన కానీ ఇచ్చిండు 1000 రూపాయలు నెలకి. అంటే ఓన్లీ టీడీపీ వాళ్ళకి మాత్రమే అందజేసుకున్నారు. మా ఇక్కడ మటుకు మా ఊళ్ళో వైసీపీ వాళ్ళే ఇంకా జగన్ రాడురా, ఈ డబ్బులు వీడు ఇప్పుడే పంచినాడు, అనుకున్న పనులు మొత్తం నెరవేరుతాడు. మరి గతంలో 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు కదా, అప్పుడు సంక్షేమాన్ని అందజేశాడంత ప్రజలు. సంక్షేమాలు ఏం అందజేసిండు? ఏం అందజేయలేవాడు. మన పేరు చెప్పుకున్నాడు, కుప్పేసుకోండి. మన పేరు చెప్పుకొని కుప్పేసుకున్నారంట. అంటే మరి నెల్లూరు పంచాయతీలు ఏమి నిధులు ఇచ్చిండు, ఏం చేసిండు ఆయన? లక్షలు పెట్టి పంచాయతీలు గెలిచారు, ఆరిపోయినారు. వాడు నిధులు తెచ్చిండు, నిధులు ఇచ్చిండు. ఓకే. మరి నెల్లూరు పర్యటనకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డిని కలిసిన తర్వాత ఈవీఎంలు దొంగ ఓట్లు పట్టడం వల్ల పిన్నెలు వచ్చి పగలగొట్టాడు అంటున్నారు కదా. పిన్నెలు వచ్చి వాడికి పడపోతేనే బాగా చేసిండు, అంతకు తప్పితే ఏం లేదు. అంటే కాదు, జోలగడ్డి బ్రహ్మారెడ్డి గారికి దొంగ ఓట్లు వేసుకుంటేనే పగలగొట్టారు. బ్రహ్మారెడ్డి గారికి నిజంగానే వేసారు, కానీ దొంగ ఓట్లు అసలు వేయలా. వీడు ఎక్కువగా బ్రహ్మారెడ్డిని గెలిపిస్తామని కడుపులో కచ్చ వల్ల ఆ బూత్ లో పోయినా ఈవీఎంలు ఎత్తి దింగండు. ఈవీఎంలు ఎత్తి కొట్టారంట. అంటే ఫైనల్ గా మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా దాకినేమన్నారు. 21 పవన్ కళ్యాణ్ గారు సాధించారు. కనీసం 175 అని చెప్పుకున్నందుకు వైసీపీకి 100 కూడా రాలేదు. కనీసం 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే వాడు నడిచే నరకలతో ప్రజలే చెప్పారు. అంటే మరి వై నాట్ 175 అని చెప్పుకున్నారు కదా. బయట ఉండోడు ఏదైనా చెప్పుకుంటాడు, ఓట్లేసి వాళ్ళ చేతులుగా తెలియటట్లు. బయట ఉంటే ఎన్ని చెప్పుకుంటే ఏమైంది? నెల్లూరులో ప్రకటించాడు, ఏముంది ఆడ నేనే చెప్పచ్చు. జనాలు నా వద్ద లేదుగా. అంటే ఫైనల్ గా మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అధికారంలోకి వస్తాం, మేము వచ్చిన తర్వాత మీరు ఎంతైతే చేస్తారో అంతకంటే ఎక్కువే చేస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి అంత మాత్రం అనుకుంటే రేపు 4 నెలలు పడుతుంది. నిలబడాలిగా, చెప్పుకోవాలిగా. చెప్పుకున్నంత పనులు అయితాయా తేలిగ్గా? అంటే అరాచకాలు చేస్తున్నారు వచ్చిన నెలలోనే టీడీపీ వాళ్ళు అనేసి మాట్లాడుతున్నారు. అరాచకాలు అసలు ఎక్కడా లేవు. ఓకే. మరి ఈ ఫైనల్గా మీకు తెలిసినంత వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఏ విధమైన సంక్షేమాన్ని అందజేయబోతున్నారంటారు? జరుగుతుంది సొంతంగా. ఇప్పుడు అనుకున్న పనులు నెరవేర్చిండు, ముందు జరగబోయే అటు చూస్తే 99 రూపాయలు చేస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే. 99% కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ బాబు.